అయిపోయింది. అలానే అసైన్‌మెంట్ గూడా అయిపోయింది. ఓకే. అసైన్‌మెంట్ గూడా అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ రైట్ సైడ్ ఉన్న వాటిలి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక స్టేట్‌మెంట్‌ని కంప్లీట్ చేస్తా అని చెప్పా గదా! సో, రైట్ సైడ్ వాటి గురించి. సో, ఈ రైట్ సైడ్ వాటిలో వి హావ్ మెనీ టైప్స్ ఉన్నాయి. సో, వీటిల్నే మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. ఓకే. డేటా టైప్స్. అంటే ఒక డేటాను మనం ఇచ్చేటప్పుడు ఆ డేటాని ఎన్ని రకాలుగా రాయొచ్చు. ఒక డేటాను మనం ఎన్ని రకాలుగా రాయొచ్చని. సో, వి హావ్ 2 టైప్స్. మెయిన్‌గా 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఒకటేంటంటే ప్రిమిటివ్. మేబీ సీఎస్‌సి వాళ్ళకైతే ఇవన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటాయి. వేరే బ్రాంచ్ వాళ్ళకైతే కొంచెం తెలియకపోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ అంటే ఏంటి? నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి? ఈ నాన్ ప్రిమిటివ్‌ని ఇంకోటి అంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ డేటా టైప్ అని కూడా అంటాం. ఓకే. ఫస్ట్‌ది మనం ప్రిమిటివ్ గురించి చూద్దాం. అసలు ప్రిమిటివ్ అంటే ఏంటి? ఈ ప్రిమిటివ్‌లో ఏమేమి ఉంటాయి? ఓకే. అలానే నాన్ ప్రిమిటివ్‌లో ఏమేమి ఉంటాయి? ప్రిమిటివ్‌లో ఏమేమి ఉంటాయంటే మనకి స్ట్రింగ్ ఉంటుంది. అలానే నంబర్ ఉంటుంది. అలానే బూలియన్ ఉంటుంది. అండ్ నల్, అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్. ఓకే. సో, ఈ నాన్ ప్రిమిటివ్‌కొచ్చేసరికి మనకి మెయిన్‌గా అరేస్ ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఆబ్జెక్ట్స్. ఇవి. సో, వీటిలి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, టుడే ఎంతవరకు అయితే అంతవరకు. రిమైనింగ్ మనం టుమారో చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా టైప్‌లో ప్రిమిటివ్ డేటా టైప్‌లో స్ట్రింగ్. సో, స్ట్రింగ్ ఫస్ట్ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ అంటే ఏం లేదు మనకి. స్ట్రింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనంటే ఏదైనా ఒక ప్లేస్ నేమ్ గాని, ఏదైనా ఒక నేమ్ ఒక ఎనీ నేమ్ మనం ఒకటి యూజ్ చేయాలి. ఏదైనా ఒక వర్డ్‌ని డిఫైన్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఏ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. మీరు ఒక వాల్యూని రాస్తున్నారు స్ట్రింగ్‌లో అంటే అది నంబర్ అన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు ఒక కొటేషన్‌లో అది రాసారంటే అది స్ట్రింగే. గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాన్స్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్ ఇలా ఎప్పుడైతే నేను కొటేషన్స్ ఇచ్చి జాన్ అని రాసానో ఇది స్ట్రింగ్. నువ్వెలా చెప్తున్నావు స్ట్రింగ్ అంటే మనం ప్రతిదానికి ఇది ఏ టైప్ అనేది తెలుసుకోవచ్చు. విచ్ డేటా టైప్ అనేది మన కోడ్‌లోనే చూడొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఫుల్ నేమ్ కదా! సరే ఇలా ఫస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంది. దీని డేటా టైప్ ఏంటి అని చూడాలి మనం. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సో, జస్ట్ సింపుల్‌గా కన్సోల్‌లో మీరైనా సరే ఒకవేళ మీకు అర్థం కావట్లేదు. ఆ డేటా టైప్ అర్థం కావట్లేదు అన్నప్పుడు కన్సోల్ డాట్ లాగిన్ చేసి సో, టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ఉంటుంది మనకి. టైప్ ఆఫ్ చూడండి. టైప్ ఆఫ్ మనకి ఏ టైప్ కావాలి. సో, ఇప్పుడు మనకి ఇది ఈ టైప్ ఏంటి అని తెలుసుకుంటున్నాం. మనకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు స్ట్రింగా, నంబరా మీకు తెలియట్లా. మీరు జస్ట్ అప్పుడు ఇలా రాసేసుకుంటే మీకు ఎక్కడైతే ఉందో అక్కడ టైప్ వచ్చేస్తుంది. ఈ సమ్ తర్వాత వచ్చేస్తుంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటే సమ్ తర్వాత ఇదిగోండి. ఇక్కడ చూడండి లైన్ నంబర్ ఎక్కడిది లైన్ నంబర్ 76 దగ్గర మనం ఏం చేసాం సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఇక్కడ తీసుకుందాం వితౌట్ కన్‌ఫ్యూజన్. యాహ్! లాస్ట్‌లో వస్తుంది కదా! యాహ్! స్ట్రింగ్. చూడండి 104 లైన్‌లో మనం కన్సోల్ లాగ్ చేసాం కదా! టైప్ ఆఫ్ ఫస్ట్ నేమ్ 2 ఏమైతుంది స్ట్రింగ్ ఇది. స్ట్రింగ్ అని ఎందుకు చెప్తుందంటే ఇది సింగిల్ కొటేషన్‌లో ఉంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబుల్ కొటేషన్స్‌లో ఇస్తే ఇలా. ఇలా ఇవ్వకూడదు. ఒకటి అది, ఒకటి ఇది ఇవ్వకూడదు. మీరు ఇస్తే ఐదర్ సింగిల్ ఆర్ డబుల్ ఇవ్వాలి రెండు వైపులా. డబుల్ కొటేషన్స్ ఇచ్చిన స్ట్రింగ్ ఇది. ఓకే. అంతే స్ట్రింగ్ గురించి సఫిషియంట్. దిస్ నంబర్. నెక్స్ట్ నంబర్ గురించి ఏంటనంటే నంబర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆ నంబర్ ఏంటి ఇప్పుడు కాన్స్ట్
ఇక్కడే ఇచ్చేస్తా అండి. కాన్స్ట్ నెంబర్ 4 అని ఇస్తున్నా నేను. సో ఒక నెంబర్ వాల్యూ ఇచ్చేస్తున్నా సింపుల్గా. దాన్ని టైప్ ఆఫ్, ఇది కూడా టైప్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ నెంబర్ 4 అంతే, దట్స్ ఇట్. చూసుకుంటే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ది నెంబర్. అలా నెక్స్ట్ ఏమని చెప్పాం మనం, బులియన్ అని చెప్పాం కదా. ఇక్కడ చూసుకుంటే స్ట్రింగ్ అయింది, నెంబర్ అయింది, నెక్స్ట్ బులియన్. బులియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. బులియన్కి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎలా చూస్తామనంటే బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా ఉంటుంది. సో ఇలా స్మాల్లోనే రాయాలి మీరు. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇలా కంప్లీట్గా స్మాల్ లెటర్స్ రాయాలి. వేరేది రాస్తే ఎలా చేయదు. ఎలా రాస్తామంటే కాన్స్ట్ ఒక వాల్యూ ఉంది, వాల్యూ 1 ఈక్వల్ టు కొటేషన్స్ ఏం రాయకూడదు. కొటేషన్స్ రాస్తే మీరు మళ్ళీ మారిపోతుంది. జస్ట్ ట్రూ అని రాయాలి. కాన్స్ట్ వాల్యూ 2 ఈక్వల్ టు ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా కొన్ని దగ్గర కండిషన్స్ ద్వారా ఇంపార్టెంట్ ఉంటాయి. అందుకు ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది ఇలా కూడా ఉంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చినప్పుడు మన టైప్ ఆఫ్ అని చూస్తే వాల్యూ 1 అలానే టైప్ ఆఫ్ వాల్యూ 2 రెండు బులియన్ వస్తాయి. చూడండి బులియన్ 116 లైన్, 117 లైన్, 116, 117. console.log టైప్ ఆఫ్ వాల్యూ 1. ఇది బులియన్, ఇది కూడా బులియన్. మీరు ఏదన్నా ఇంకేదన్నా చేంజ్ చేస్తే అది మారిపోతుంది అనమాట. ఇప్పుడు క్యాపిటల్ కానీ ఏదైనా రాశారంటే ఇట్ విల్ చేంజ్. కాబట్టి అలా ఇవ్వకూడదు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది, నెక్స్ట్ వన్ నల్. నల్ అంటే ఇప్పుడు కాన్స్ట్ సమ్ వాల్యూ 3 అని ఇచ్చి ఏం చేస్తున్నానంటే నేను నల్ అని ఇస్తున్నాను. నల్ అనే దానికి టైప్ ఏంటి అని చూస్తే, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది జావా స్క్రిప్ట్లో, అది నేను ఐ విల్ టెల్ యూ. కన్సోల్ లాగ్ టైప్ ఆఫ్, మామూలుగా అయితే నల్లకి నల్ అని రావాలి. టైప్ ఆఫ్ వాల్యూ 3 వచ్చేసరికి నల్ అని రావాలి. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే అన్డిఫైన్డ్ అని వస్తుంది అనమాట. ఓకే, అన్డిఫైన్డ్ అని వస్తుంది. సారీ, ఆబ్జెక్ట్, అన్డిఫైన్డ్ కాదు, ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నల్ అనేది ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్. సో టైప్ కూడా నల్లే. కాకపోతే ఏంటంటే మనకి నార్మల్గా జావా స్క్రిప్ట్ అనేది 1 డేలో చేశారు కదా. సో కొన్ని ఉన్నాయి, చాలా ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట, మనకు తెలియదు. బట్ వాటి వల్ల ఏంటంటే పెద్ద ఇంపాక్ట్ ఏం పడదన్నమాట. బట్ స్టిల్ ఏంటంటే ఇట్ విల్ వర్క్. అందుకే ఇప్పుడు దాకా ఏంటంటే దాన్ని చేంజ్ చేయకుండా అలానే యూజ్ చేస్తున్నారు చాలామంది. సో నల్లకి ఇక్కడ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఇది వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ నల్ అని. నల్ అని ఇస్తే మనకి టైప్ ఏంటి అంటే, మనం నార్మల్గా ఏమని అనుకుంటాం, నల్ అని వస్తుంది మనకి. బట్ నల్కి నల్ కాదు, అది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అలానే ఇంకోటి ఏంటి మనం చెప్పాం, అన్డిఫైన్డ్ కదా. నెక్స్ట్ వన్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్కి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చేసాం, లెట్ వాల్యూ 5 అని ఇస్తున్నా నేను. ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ డిక్లేర్ చేస్తున్నా అంతే, అసైన్ చేయట్లేదు, వాల్యూ ఏమి అసైన్ చేయట్లేదు. ఇప్పుడు నేను కన్సోల్ లాగా చేసేసాను అనుకోండి, ఇది టైప్ ఆఫ్ వాల్యూ అని, టైప్ ఆఫ్ వాల్యూ 5. సో దట్ ఈస్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఇదిగోండి అన్డిఫైన్డ్ అంటే మీరు ఒక వాల్యూని డిక్లేర్ చేశారు బట్ అసైన్ చేయలేదు. సో అప్పుడు అసైన్ చేస్తే మనం వాల్యూ ఏదైతే అది వస్తుంది అలా. ఓకే, ఇలా. సో ఇవి మనకి ఏంటంటే ఇప్పటి వరకు ఇది చాలా సింపుల్. మనకి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, మనకి ఏమేమి ఉన్నాయనంటే
ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ అంటే కొటేషన్స్, నంబర్ అంటే డైరెక్ట్ నంబర్, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్. నల్ అంటే మనకి ఇంగా ఆబ్జెక్ట్ అది. డేటా టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. నల్ కూడా మనం యూజ్ చేస్తాం కొన్నిసార్లు. అన్‌డిఫైన్డ్ అంటే ఒక వాల్యూకి ఏ వాల్యూ లేకుండా ఓన్లీ మీరు డిక్లేర్ చేస్తే, వేరియబుల్ నేమ్‌ని డిక్లేర్ చేస్తే ఆ వాల్యూకి అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాన్ ప్రిమిటివ్ డేటా. అర్థమైందా? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎవరికైనా డౌట్ ఉన్నాయా ప్రిమిటివ్‌లో? ఓకే. క్లియర్. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. అంటే ఇందులో మనకి 3 ఉన్నాయి. అరేస్, ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇయన్నీ ఆబ్జెక్ట్సే అనమాట. అరే అంటే దిస్ ఈస్ కాల్డ్ వన్ ఆబ్జెక్ట్. ఫంక్షన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అంటే దీని డేటా టైప్. అరే యొక్క డేటా టైప్ ఆబ్జెక్టే. ఫంక్షన్ యొక్క డేటా టైప్ కూడా ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ కూడా ఆబ్జెక్టే. కాబట్టి అందుకే ఆబ్జెక్ట్ డేటా టైప్ కూడా అని అంటాం. ఓకే. దీనికి ఇప్పుడు మనకు కావాల్సింది విచ్ డేటా టైప్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదిక్కడ. మనకిక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అరేస్ వల్ల ఏమేం చేయొచ్చు మనం. ఈ ఫంక్షన్స్ వల్ల ఏమేం చేయొచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ వల్ల ఏమేం చేయొచ్చు అనేది నేను ఇప్పుడొకటి చెప్తా మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్‌తో స్టార్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్. ఓకే. ఆబ్జెక్ట్. సో, ఈ ఆబ్జెక్ట్ ఏంటనంటే మనకి ఒక ఈ ఆబ్జెక్ట్‌లో మనకి కీ వాల్యూ పేర్స్‌తో ఉంటాయన్నమాట. కీ అండ్ వాల్యూ పేర్స్‌తో డేటా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది డేటా అంటే కీ అండ్ పేర్ వాల్యూస్‌తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ హ్యావ్ అమెజాన్ వెబ్‌సైట్ చూద్దాం మనం. మీకు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది. ఐ హ్యావ్ వన్ అమెజాన్ వెబ్‌సైట్. ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది. ఆ డేటా ఏంటంటే ల్యాప్‌టాప్స్ డేటా ఉంది. ఓకే. సో, ఈ డేటాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ల్యాప్‌టాప్ డేటాలో ఎలా అనేది అంటే ఒక ల్యాప్‌టాప్ ఉంది. ఆ ల్యాప్‌టాప్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక ఆబ్జెక్ట్ రూపంలో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే లైక్ ఓకే. ఆబ్జెక్ట్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ అరే గురించి కూడా మీకు తెలియాలి. కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని చూస్తా. ఓకే. నో ప్రాబ్లమ్. ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించే చెప్పేద్దాం సింపుల్‌గా ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ల్యాప్‌టాప్ ఇన్ఫర్మేషన్ అంతా నేను కలిపి ఒక దగ్గర స్టోర్ చేయాలి. ఓకే. స్టోర్ చేయాలి. దాన్ని ఎలా స్టోర్ చేయాలనేది ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఒక డేటాని స్టోర్ ఫస్ట్ మనం ఏం చేస్తాం? లెట్ అని ఇస్తాం. లేదంటే కాన్స్ట్ అని ఇస్తాం. సమ్ డేటా అని లైక్ చేస్తాం. ఇక్కడ వరకు మీకు క్లియర్ తెలుసు కదా! తర్వాత ఒక నేమ్ ఉంటే ఏం చేస్తాం మనం సింగిల్‌గా? నేమ్ స్ట్రింగ్‌లో కావాలంటే స్ట్రింగు, ఏ డేటా టైప్ అయితే డేటా ఇచ్చాం. ఆబ్జెక్ట్‌కొచ్చేసరికి ఏంటంటే మనకి ఒక క్లోజ్డ్ అండ్ ఓపెన్ బ్రాకెట్‌లో ఇవ్వాలి మనకి. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఇలా ఎప్పుడైతే మీరు డేటాని ఇలా ఓపెన్ అండ్ క్లోజ్డ్‌లో ఈ కర్లీ బ్రేసెస్‌లో ఇస్తారో అది డేటా. ఆ డేటా టైప్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. కాన్స్ట్ డేటా1 అని ఇస్తున్నా. లేదంటే ల్యాప్‌టాప్ డేటా అని ఇస్తున్నా ఈక్వల్ టు ఇలా. ఇలా ఎప్పుడైతే మనం ఇస్తామో దిస్ ఈస్ కాల్డ్ మీరు ఈ టైప్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. బట్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకిప్పుడు కావాల్సిందేంటంటే ఎలా రాయాలి? ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా రాయాలి? కొంచెం చూడండి ఇది ఆబ్జెక్ట్ అని వచ్చింది. 131 అది ఆబ్జెక్ట్ వచ్చింది. ఎందుకు ఆబ్జెక్ట్ వచ్చిందంటే మీరు పారాంథసిస్ లోపల పెట్టారు కాబట్టి. సారీ దిస్ ఇస్ నాట్ పారాంథసిస్. దిస్ ఇస్ పారాంథసిస్. ఓకే. ఎప్పుడైతే మనకి ఇలా ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నామో దిస్ ఇస్ పారాంథసిస్. దిస్ ఇస్ కర్లీ బ్రేసెస్. ఓకే. కర్లీ బ్రేసెస్ ఇలా ఓపెన్ క్లోజ్ చేస్తాం. లోపల మనకి ఏముంటాయంటే కీ వాల్యూ పేర్ నేమ్స్‌తో ఉంటాయి. కీ వాల్యూ పేర్స్ అన్నాక
ఇప్పుడు నాకు ల్యాప్‌టాప్ డేటాలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోడల్. ఓకే. విచ్ మోడల్? ఇప్పుడు నాకు ఆ మోడల్ వచ్చేసరికి హెచ్‌పి అని ఉంది. అదొక స్ట్రింగ్ వాల్యూ. ఓకేనా? ఇలా. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైస్. ప్రైస్ వచ్చేసరికి మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ప్రైస్ సమ్ ప్రైస్ ఇచ్చేస్తున్నా నేను అండ్ దెన్ కామా అండ్ ఇయర్ 2019 అని అలా ఇస్తున్నా అండ్ ర్యామ్ స్టోరేజ్ ఇలా ఏది కావాలంటే అలా ఇవ్వచ్చు మనం. ఓకే. ర్యామ్ 256 ఇది ఒక స్ట్రింగ్ కావాలనుకుంటే మీరు 256 జీబీ ఇలా. ఓకేనా? సో, ఇదంతా ఏంటంటే దీన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్‌లో మనకి ఏముంటాయి? కీ వాల్యూ పేర్ నేమ్స్‌తో ఉంటాయి. దీన్ని కీ అంటాము. దీన్ని వాల్యూ అంటాం. దీన్ని కీ, దీన్ని వాల్యూ. ఎలా కామాతో సెపరేట్ చేశాం. చూడండి. ఫస్ట్ మోడల్ అని రాశాను. కాలన్ ఇచ్చాను. కాలన్ తర్వాత కొటేషన్ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అలా ఇచ్చా. సో, ఇప్పుడు నేను ఈ ల్యాప్‌టాప్ డేటాని జస్ట్ ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తుందో చూడండి. ఇన్ ద వెబ్‌సైట్ చూడండి ఇలా. ఓకే. మోడల్, హెచ్‌పి, ప్రైస్, ర్యామ్, ఇయర్. గాట్ ఇట్? ఇప్పుడు మనకొచ్చింది. మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు మనం. ఇప్పుడు నాకు ఇందులో ఒక వాల్యూ కావాలి. ప్రైస్ అనే ఒక వాల్యూ కావాలి. ఓన్లీ నాకు ప్రైసే కావాలి. దాన్ని మాత్రమే నేను గెట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం కన్సోల్ లాగ్‌లో ఈ ల్యాప్‌టాప్ డేటా లోపల నాకు ఏ వాల్యూ కావాలి? నాకు ప్రైస్ కావాలి. కాబట్టి నేను ఓన్లీ ప్రైస్‌ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. నాకు ఇంకోటి కావాలి. ఏం కావాలి? ర్యామ్ కావాలి. ఈ ర్యామ్‌ని ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాం? ల్యాప్‌టాప్ డేటా డాట్ అని ఇస్తాం. డాట్ అని ఇస్తే ఇందు లోపలికెళ్ళొచ్చు మనం. ఓకేనా? డైరెక్ట్‌గా ఈ నేమ్ ఇవ్వకూడదు మనకి. ఈ ల్యాప్‌టాప్ డేటా లోపల ఈ కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమని రాయాలి నేను? ర్యామ్ అని రాస్తున్నా. ర్యామ్ అని రాస్తే చూడండి నాకు దాంతో పాటు చూడండి ఇక్కడ ఫస్ట్ నాకు మొత్తం ఆబ్జెక్ట్ అంతా ప్రింట్ అయింది. ఇక్కడ ఏం ప్రింట్ అయింది నెక్స్ట్? ప్రైస్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్ 256 జీబీ అనేది ప్రింట్ అయింది. అర్థమవుతుందా మీకిక్కడ? సో, డాట్ ద్వారా మనము యాక్సెస్ చేస్తాం. డాట్ ద్వారా. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆబ్జెక్ట్ అనేది. ఎందుకు ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ అంటే, మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఒక డేటా అనేది ఇలా ఆబ్జెక్ట్ రూపంలోనే మనకొస్తుంది. ఒక ఏపీఐ ద్వారా ఇలా ఆబ్జెక్ట్ ద్వారా వస్తుంది. మనం ఆ ఆబ్జెక్ట్‌ని మనకి ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నామా ఏది వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఇదంతా ఈ నేము బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఇదంతా ఎలా వస్తుంది అంటే ఇదిగోండి ఇలానే వస్తుంది. ఇంకా నేను చెప్తాను. ఇంకా ఇందులో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అయన్నీ నేను ఇంకా చెప్తాను. ఇది జస్ట్ సింపుల్ టైప్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అరేస్. ఓకే. అరేస్‌లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. జస్ట్ ఈరోజు ఒక్క అరే అంటే ఏంటో అనేది మాత్రమే చెప్తాను నేను. అరే అంటే ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. అరేని ఏమంటామంటే మనం కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. సో, ఈ అరేలో మనకేంటంటే ఒక నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని ఒక దగ్గర పెట్టొచ్చు. జస్ట్ ఐటెమ్స్‌ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సమ్ స్టూడెంట్ నేమ్స్. నా దగ్గర ఒక 6 స్టూడెంట్ నేమ్స్ ఉన్నారు. సో, ఆ స్టూడెంట్ నేమ్స్ అన్నిటిని మనం ఒక అరేలో స్టోర్ చేయాలి. ఓకే. ఒక అరేలో స్టోర్ చేసుకోవచ్చు. అరేలో ఏంటంటే మనం ఏ డేటా టైప్ అన్నా స్టోర్ చేయొచ్చు. ఓకే. వి కెన్ స్టోర్ ఎనీ డేటా టైప్. సో, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. అరేని ఎలా రాయాలంటే మనం కాన్స్ట్ స్టూడెంట్ నేమ్స్ అని ఇస్తున్నా నేను ఇలా. ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని ఎలా రాసాము? కర్లీ బ్రేసెస్‌లో రాసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్‌ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ అరే.
ఈ అరేగా దీన్ని అరే అంటాం. బట్ టైప్ వచ్చేసరికి డేటా టైప్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్టే. సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ ప్రింట్ కన్సోల్ లాగ్ టైప్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్. ఇదిగోండి ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆబ్జెక్ట్. ఇందులో మనకి వీ కెన్ స్టోర్ ఏంటనంటే మనం ఎన్ని స్టోర్ చేయొచ్చు అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఐ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని మనం పారాంథసిస్ అంటాం. ఎప్పుడైతే మనకి ఇలా రాస్తామో ఇట్ ఈస్ కాల్డ్ పారాంథసిస్. దిస్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ దిస్ ఈజ్ కర్లీ బ్రేసెస్. ఇది జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంతే. కర్లీ బ్రేసెస్ ఎప్పుడు ఆబ్జెక్ట్ దగ్గర యూజ్ చేస్తాము. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎప్పుడు సరే అరే దగ్గర యూజ్ చేస్తాం. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు కొంతమంది. అందుకే నేను చెప్తున్నా జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ నేమ్స్‌లో మనకి ఐ హ్యావ్ 6 మెంబర్స్ ఇన్ మై క్లాస్. కాబట్టి ఆ 6 మెంబర్స్‌ని నేను నార్మల్‌గా ఏంటి స్ట్రింగ్ ఒకవేళ నా దగ్గర 6 నంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఏంటి లెట్ స్టూడెంట్ నేమ్ 1 అని ఇస్తున్నా. స్టూడెంట్ నేమ్ 1 ఈక్వల్ టు రవి అని ఇలా జస్ట్ ఏంటంటే మనకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా ఇవ్వాలి కదా. నార్మల్గా మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఇది. నేమ్ టు ఇట్లా రాజు ఇలా ఎన్ని ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా ఇవ్వాలి. బట్ ఏంటంటే ఈ అరేలో ఏంటంటే ఈ అన్నిటికీ ఒకటే నేమ్ ఇచ్చి మనం అందరినీ ఒకే దాంట్లో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్ నేమ్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్ నేమ్స్, కలెక్షన్ ఆఫ్ ల్యాప్టాప్ నేమ్స్, అన్ని కలెక్షన్ కలిపి ఒక దగ్గర పెట్టుకోవచ్చు. దానికి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైన ఏదైతే ఉందో వాళ్ళనే నేను కాపీ చేస్తున్నా ఇక్కడ సింపుల్గా బై యూజింగ్ కామా సెపరేట్. కామా సెపరేటర్తో మనం రాయాలి. ఓకే, రాజు అండ్ రామ్ అండ్ దెన్ ఇలా ఒక 4 ఇచ్చానండి. సో ఈ ఏంటంటే దీన్నే మనం కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటాం. ఒక ఐటమ్స్ని కలెక్షన్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది బాగానే ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పా ఏంటి, ఒక ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయడానికి, ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి డాట్ అని ద్వారా ఇలా చేస్తామని చెప్పా. నాకు ఇప్పుడు రవిని యాక్సెస్ చేయాలి, రాజుని యాక్సెస్ చేయాలి, రామ్ని యాక్సెస్ చేయాలి, జాన్ని ప్రింట్ చేయాలి. సో అప్పుడు ఎలా చేయాలి అంటే వీటిని ఏమంటామనంటే ఇండెక్స్ అంటాం. ఓకే, ఈ అరేలో ఏంటనంటే మనం వీటిని ఇండెక్సెస్ అంటాం. ఇండెక్స్ ఎప్పుడు సరే అరేలో 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 0th పొజిషన్ అంటాం ఇది. ఇండెక్స్ 0th పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్ అండ్ 3 పొజిషన్. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇందులో మనకి ఎంత ఉంది, లెంత్ 4 ఉన్నాయి. 4 ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు సరే లాస్ట్ పొజిషన్ ఎప్పుడు -1, లెంత్ -1 వస్తుందనమాట. ఎందుకు అనంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ 0th పొజిషన్. సో మీరు ఎలా చెప్తున్నారు ఇది 0th పొజిషన్ అని అంటే ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. కన్సోల్ లాగ్ చేస్తున్నాను నేను. కన్సోల్ లాగ్ స్టూడెంట్ నేమ్స్ మనం ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ఏమని వస్తుంది అనేది చూడండి. ఎలా వచ్చింది మనకు, అక్కడ ఏదైతే ఉంటుందో అది వచ్చింది. ఇక్కడ రవి, రాజు, రామ్, జాన్. ఇక్కడ చూడండి 0 రవి. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అని అన్నాం చూసారా. 0 అనేది ఒక ఆబ్జెక్ట్ లా ఫామ్ చేసుకుంది. ఇక్కడ మనకి చూస్తే అరే ఇది, బట్ కింద చూస్తే ఏమవుతుంది, ఇది ఒక కీ నేమ్ ఏంటి 0, వాల్యూ ఏంటి రవి, ఇక్కడ కీ ఏంటి 1, వాల్యూ రాజు. అట్లా ఏంటంటే ఇలా లెంత్ చూసేసారా 4 లెంత్. సో అరే అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అలా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ లెంత్ కూడా లేదు. ఇక్కడ లెంత్ కూడా ఉంది మనకి. అరే అనేది ఎప్పుడు లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం? ఎనీ గెసెస్? స్టూడెంట్ నేమ్ డాట్ అనేది మనకి
ఆబ్జెక్ట్ కాబట్టి ఇది పొజిషన్. ఇప్పుడు మీరు ఇక్కడ జస్ట్ నేను ఒక హోవర్ చేస్తే ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, ఒక అరేలో 0 అని ఉంది. చూసారా 0 అలా యాక్సెస్ చేయాలి మనం. ఇక్కడ నేను 1 అని ఉంది. అంటే ఇదంతా ఒక అరే కాబట్టి మనకి బ్రాకెట్స్‌లో ఉంది కాబట్టి మీకు ఏ పొజిషన్ కావాలి? నాకు థర్డ్ పొజిషన్‌లో జాన్ అని ఉన్నాడు. నేను జాన్‌ని యాక్సెస్ చేయాలంటే నేను ఇలా ఎప్పుడైతే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తానో ఈ పొజిషన్ మీకు తెలియాలి. థర్డ్ పొజిషన్ ఇక్కడ ఉంది ఆల్రెడీ థర్డ్ పొజిషన్ అని. ఇది థర్డ్ పొజిషన్. ఇక్కడ మీరు 3 అని ఇవ్వాలి. ఓకే. 3 అని ఇస్తే మనకి జాన్ వచ్చేస్తాడు. చూడండి జాన్ ఇక్కడ వచ్చేసాడు. నాకు ఫస్ట్ 0th పొజిషన్ కావాలి అని అంటే కన్సోల్ స్టూడీ నేమ్స్ సో 0th పొజిషన్. ఓకే. రవి వచ్చేసాడు. 0th పొజిషన్‌లో రవి ఉన్నాడు. 1 పొజిషన్‌లో రాజు ఉన్నాడు. సెకండ్ పొజిషన్‌లో రామ్. థర్డ్ పొజిషన్‌లో జాన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000, 2000 ఉన్నాయి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. మీకు దాని లెంత్ తెలియట్లేదు. దాన్ని కూడా ప్రింట్ చేయొచ్చు మీరు. కన్సోల్ లాగ్ స్టూడెంట్ నేమ్స్ డాట్ లెంత్. ఓకే. ఈ లెంత్ ఎంత ఉంది? ఇక్కడ మనకు చిన్నది కాబట్టి ఓకే 4 ఉంది. 4 వచ్చేసింది. ఇక్కడ చూడండి 4 డాట్ లెంత్. డాట్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ డాట్ లెంత్ అని? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్‌లో ఓకే. అదే ఈ అరేలో ఇక్కడ లెంత్ అని ఉంది. ఈ లెంత్ ఏంటంటే డాట్ లెంత్ అనమాట. అంటే ఈ స్టూడెంట్ నేమ్ అనే ఒక అరేలో లెంత్ కూడా ఒక కీ వాల్యూ పేరు అనమాట. అందుకే మనకి డాట్ లెంత్ అనేది మనం ఇవ్వగానే మనకి ఇది వచ్చేసింది. ఆబ్జెక్ట్ లా తీసుకుంది కాబట్టి. ఫైన్ అండర్స్టూడ్. అండ్ ఏంటనంటే మనకి ఇక్కడ ఏ డేటా టైప్ అన్నా స్టోర్ చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, స్ట్రింగ్స్‌నే స్టోర్ చేసాం. బట్ ఎనీ డేటా టైప్ అంటే ఏ డేటా టైప్స్‌లో మనకు చాలా ఉన్నాయి కదా! స్ట్రింగ్, నంబర్, బూలియన్, నల్, అన్‌డిఫైన్డ్, ఫంక్షన్, అరే అవి కూడా ఇందులో మనం స్టోర్ చేయొచ్చు. వి కెన్ స్టోర్ అరేలో. అరే అనేది అంత పాపులర్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. లెట్ అని తీసుకుంటున్నా. లెట్ కాన్స్ట్ ఎనీథింగ్ ఇట్స్ ఫైన్. లెట్ అరే 1 అని తీసుకుంటున్నా. ఓకే. అరే అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే అందులో ఎనీ డేటా టైప్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తున్నా. ఓకే. ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నా. ఫైన్. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి, నల్ అని ఇస్తున్నా అండ్ అన్‌డిఫైన్డ్ అండ్ దెన్ బూలియన్ ట్రూ అండ్ ఫాల్స్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ కూడా ఇవ్వచ్చు మనం. ఒక సింపుల్‌గా నేను ఇస్తున్నా ఐడి 1 అండ్ కామా వాట్ ఎల్స్ వి హ్యావ్ నేమ్ ఇస్తున్నా ఇట్లా సేవ్. ఇది సింపుల్‌గా ఫార్మాట్ ఓకేనా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇందులో అరే టైప్స్‌లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్‌ది నంబర్, స్ట్రింగ్, నల్, అన్‌డిఫైన్డ్, ట్రూ, ఫాల్స్ ఇవన్నీ బూలియన్స్ టైప్స్. ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఇలా కూడా మనం ఒక అరేలో ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఒక అరేలో మనం ఎలా అంటే కాన్స్ట్ డేటా 1 అని ఇచ్చేసి ఒక ఇలా అరే ఇచ్చి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ మల్టిపుల్ ల్యాప్టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌కి ఏంటంటే ఐ హ్యావ్ మల్టిపుల్ ల్యాప్టాప్. హెచ్‌పీ కంపెనీ ఒకటి ఉంది. అలానే ఐ హ్యావ్ అదర్ ల్యాప్టాప్ లెనోవో అలా ఉన్నాయి కదా! సో అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలా ఒకటి తీసుకొని
ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మనం హెచ్‌పి అని ఇస్తున్నా నేను. సో, దీని లోపల ఓకే. దిస్ ఈజ్ యాక్చువల్లీ మనం ఆబ్జెక్ట్ లోపల పెట్టాలి కాబట్టి ఇలా ఇవ్వకూడదు. సో, హెచ్‌పి ఇలా సారీ ల్యాప్‌టాప్ కదా ఇది. ల్యాప్‌టాప్ హెచ్‌పి కామా హలో. వినిపిస్తుందా? హలో. ఆడిబుల్. యాహ్! లాస్ అయింది. ఓకే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు మళ్ళీ నేను ఆ అరేస్ గురించి ఇంకా మళ్ళీ మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అరేస్‌లో మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. మోర్ దాన్ 6, 7 మెథడ్స్ ఉన్నాయి. సో, వాటి గురించి కూడా నేను రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టుడే మనం ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి. టుడే ఏంటి అనంటే మనం నంబర్ అడిషనల్ ఫీచర్స్ గురించి చూసాం. స్ట్రింగ్ కంకాటనేషన్స్ గురించి చూసాం. అలానే డేటా టైప్స్ గురించి చూసాం. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్, నంబర్, బూలియన్, నల్, అన్‌డిఫైన్డ్. నాన్ ప్రిమిటివ్‌లో ఆబ్జెక్ట్స్ గురించి చూసాం. అట్లానే అరేస్‌లో జస్ట్ అరే అంటే ఏంటి అనేది చూసాం. ఇంతవరకు ఈరోజు క్లాస్. టుమారో ఏంటంటే నేను మళ్ళీ డిస్కస్ చేస్తా. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హలో. ఏమన్నా హలో. యాహ్! యాహ్! హలో. యాక్చువల్లీ ఐమ్ న్యూ స్టూడెంట్ టు ద క్లాస్. యాహ్! ఓకే. ఈ పీడిఎఫ్స్ తీసుకోవచ్చు సార్ మామూలుగా? అర్థం కాలేదు. పీడిఎఫ్. యాహ్! ఇస్తా. ఇది మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇదంతా నేను గ్రూప్‌లో పెడతా నేను. ఇది ఓకే. ఒక్కటే కాదు సార్. అవి నాకు నాకు సిఎస్ఎస్, హెచ్‌టిఎంఎల్ అది కూడా కావాలి నాకు. అది ఇవాళ నేను జాయిన్ అయ్యాను క్లాస్‌లో. ఈరోజు జాయిన్ అయ్యారా? ఓకే. యాహ్! నేను జాయిన్. సో, బ్యాకప్ క్లాసెస్ అవుతున్నాయి గదా! అది ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఎంతవరకు వచ్చినాయి క్లాసెస్ బ్యాకప్ క్లాసెస్ హెచ్‌టీఎంఎల్? ఎవరైనా జాయిన్ అవుతున్నారా క్లాస్‌లో మనం? ఈవినింగ్ అవుతున్నాయి గదా! బ్యాకప్ క్లాస్. గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఓకే. సరే నేను మీకు మళ్ళీ ఇస్తానిప్పుడు. మళ్ళీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ నోట్స్ ఇస్తాను మళ్ళీ ఒకసారి. సో, మీకేంటంటే ఎవ్రీడే ఈవినింగ్ 7:30 అరౌండ్ 7:30 ఆ టైంకి హెచ్‌టీఎంఎల్ ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో వాళ్ళకి బ్యాకప్ క్లాస్ అవుతుంది ఆల్రెడీ. సో, యూ కెన్ చెక్ ఓవర్ దేర్. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ దేర్. ఓకే. ఓకే. అది వేరే పర్సన్ ఉంటారు. అక్కడ చూడండి. ఓకే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంప్లీట్ అయింది. జావాస్క్రిప్ట్ స్టార్ట్ అయింది. సో, ఆ బ్యాకప్ క్లాసెస్ ఆల్రెడీ మీన్‌వైల్ రన్ అవుతుంది. సో, సార్ జావాస్క్రిప్ట్ సారీ? జావాస్క్రిప్ట్ నోట్స్ ఇస్తా నేను ప్రొవైడ్ చేస్తా. సారీ మార్నింగ్ 6 ఎవరో ఏదో అడుగుతున్నారు? హలో సార్. చెప్పండి. ఈ టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేస్తారా సార్ 7-8 కాకుండా? ఏమైందమ్మా? ఏమన్నా ప్రాబ్లమా ఈ టైంలో? అంటే కిడ్స్ ఉంటారు సార్ స్కూల్‌కి రెడీ చేయాలి గదా అని అట్లా. అవునా? అంటే నాకు కూడా ఆఫీస్‌కెళ్ళాలమ్మా అందుకనే. ఓకే. అదే ఈవినింగ్ అదే అందుకే ఈ స్టార్టింగ్‌లో అడిగా 7-8 ఓకేనా? ఓకే. మీకు ఓకే అంటే 6-7 పెడతా. మరి రిమైనింగ్ అందరూ ఓకే అంటే 6-7 పెడతా. చెప్పండి ఏమన్నా మీకు చేంజ్ చేయాలి మిగతా వాళ్ళు 6-7 ఓకే అనుకుంటే. బట్ లేట్ అయితే అవ్వదు. ఆఫ్టర్ 8 అయితే పాసిబుల్ కాదు. 6-7 కావాలంటే ఐ విల్ ప్రొవైడ్. ఓకేనా? ఏదైనా డిసైడ్ అయ్యి నాకు గ్రూప్‌లో మెసేజ్ చేయండి.
6 to 7 ఓకే అనుకుంటే కంటిన్యూ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఐ విల్ ప్రొవైడ్. నేను అన్ని నోట్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ వరకు అయిందో జావా స్క్రిప్ట్ అది ఇస్తా నోట్స్. అలానే మీన్ వైల్ HTML అండ్ CSS కూడా ఇస్తా. ఎవరైతే న్యూ జాయినర్స్ ఉన్నారో యూ కెన్ చెక్ ఓవర్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ పింగ్ మీ డైరెక్ట్లీ, నో ఇష్యూస్. ఓకే, సార్ ఇది వాట్సాప్లో పెడతారు సార్ మొత్తం డేటా సేమ్ గ్రూప్లో పెడతాను. ఓకే ఓకే సార్ సేమ్ గ్రూప్లో పెడతా, యూ కెన్ చెక్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ సార్. Yeah, okay. Thank you everyone. Bye. We'll continue from here.